ట్రిప్‌లో ఉన్నంత వరకు ఏం తెలీదు గానీ, ఇంటికి రిటర్న్ అయ్యాక హెయిర్ అండ్ స్కిన్ మన మాట వినదు. అక్కడ పొల్యూషన్ అండ్ క్లైమేట్, సన్ చేంజెస్ వల్ల. నేను నా హెయిర్ అండ్ స్కిన్ ఎలా రికవర్ చేశానో ఈ వీడియోలో సింపుల్ స్టెప్స్‌తో చూపిస్తా. ఫస్ట్ సింపుల్ స్టెప్, నాకు డైలీ 5 మినిట్స్ స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం అలవాటు. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్ కూడా. నెక్స్ట్ ఆయిల్ మసాజ్. నేను మ్యాక్స్ హెర్బల్ ఆర్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఎక్కువ వాడతాను, జస్ట్ క్లీన్ ఇంగ్రీడియంట్స్. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంట్లోనే అన్ని వేసి ఆయిల్ హీట్ చేసుకోవచ్చు కదా అని. ఎస్, వీ కెన్ డూ ఇట్, కానీ మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఇంట్లో. ఇలా హెయిర్ అంతా డ్రై అవుట్ అయ్యి ఎగ్జాస్ట్ అయినప్పుడు వీ నీడ్ లిటిల్ మోర్ కేర్, కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అండ్ థింగ్స్, సో దట్ మన హెయిర్ కి కావాల్సిన నరిష్మెంట్ వస్తుంది. అఫ్ కోర్స్ విత్ దిస్ వీ నీడ్ టు ఈట్ గుడ్ ఫుడ్. కమింగ్ టు స్కిన్, నాకు చిన్నప్పటి నుంచి సున్నిపిండి వాడడం బాగా అలవాటు. డీటాన్ అండ్ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ నేను ఇది ఒక ఆయుర్వేదిక్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. కమింగ్ టు షాంపూ, నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ఐ విల్ బి యూజింగ్ ఓన్లీ ఆర్గానిక్ అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్. డేగా వాళ్ళ ప్రొడక్ట్స్ నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా. హెయిర్ రఫ్ అండ్ డ్రై ఉన్నప్పుడు బాగా హెల్ప్ అవుతుంది ఈ షాంపూ అండ్ కండిషనర్. మాయిశ్చరైజర్ ని లాక్ చేయడానికి. ఆయిల్స్ అండ్ ప్యాక్స్ ఎంత మంచివి వాడినా షాంపూ మంచిగా లేకుంటే అంత రిజల్ట్స్ కనిపించవు.